వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే రాఖీ బ్లాగ్ అండ్ అలాగే ఒక డిఐవై దుపట్టా అనమాట. సో నేనైతే ఒక డ్రెస్కి ఇలా బ్లాక్ కలర్ దుపట్టా కావాలి అని అయితే అనుకున్నాను. అందుకని నెట్ ఏంటంటే 2.25 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఇది కోటిలోనే తీసుకున్నాను. అండ్ ఈ మెటీరియల్ చూస్తున్నారు కదా, ఇది బనారస్ అండి. ఎందుకంటే నా డ్రెస్కి ఇట్లా బార్డర్ ఏంటంటే కొంచెం పట్టు టైప్లో వచ్చిందనమాట. సో అలా అని చెప్పేసి ఈ బనారస్ అయితే నేను సికింద్రాబాద్కి వెళ్తే 1 మీటర్ నాకు 200 రూపీస్కి అయితే ఇచ్చారు. చాలా బాగుంది మెటీరియల్. అది నెట్ అయితే మనకి 60 రూపీస్ మీటర్ ఎంత పడింది అనమాట. సో ఇదేంటంటే 1 మీటర్ అది తీసుకున్నాను బనారస్ది, అండ్ మిగతాది అయితే 2.25 అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇదైతే నేను స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను. సో వాళ్ళు ఏంటంటే ఒకటే సైడ్ కాకుండా ఆ బార్డర్ అనేది 2 సైడ్స్ వేసారు. ఒక 2 ఇంచెస్ అలా ఉందన్నమాట. సో 2 సైడ్స్ అలా బార్డర్ వేసేటప్పటికైతే చాలా బాగుంది. నేను డ్రెస్ని ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి. అదైతే చాలా బాగుంది. సో ఆ డ్రెస్కి ఈ దుపట్టా చాలా సూపర్గా సూట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఈ దుపట్టా ఇంకా వేరే వాటికి కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. సో దాట్స్ మై అవుట్ఫిట్ ఫ్రమ్ స్కాచ్ ఆఫ్ దుపట్టా అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రాఖీ చూస్తున్నారు కదా, పైన అన్ని రాఖీలు అసలు భలే ఉందండి. అంటే బేగం బజార్ అయితే వెళ్ళాము, అక్కడైతే ఫుల్ రాఖీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు కోటిలో చూసిన దానికి బేగం బజార్లో చూసిన దానికి అయితే చాలా తేడా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ 100 రూపీస్, 70 రూపీస్, 30 రూపీస్ ఆ రేంజ్లో అయితే స్టార్ట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ మీరు ఇంకొంచెం బార్గెన్ కూడా చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఎంటైర్లీ లైక్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట కంపేర్ టు కోటి అండ్ బేగం బజార్. ఆ కోటిలో ఏంటో అంతగా నచ్చలేదండి. సో ఏవో కొన్ని అయితే తీసుకున్నాను. లేటర్ నేను బేగం బజార్ అయితే వెళ్ళాను అనమాట. సో ఇంకా ఆల్రెడీ తీసుకున్నాను కదా అని మళ్ళీ ఇక్కడైతే ఏం తీసుకోలేదు. ఇవైతే చాలా బాగున్నాయి. అంటే భయ్యా బాబీ రాఖీ అంటారు కదా, సో అలాంటి రాఖీలు అలా అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. సో అలా అని చెప్పేసి ఇంకా చూసాము. అండ్ ఇంకా ఇవన్నీ ఏంటంటే 100 రూపీస్, 200 రూపీస్ అలా. అండ్ ఇవి వచ్చేటప్పటికి కోటిలో అనమాట. సో కోటిలో కూడా 30 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయి ఉన్నాయండి. సో అంత ఒకటే ప్యాటర్న్ లాగా ఉన్నాయన్నమాట. కాకపోతే బేగం బజార్లో మాత్రం ఒక డిఫరెంట్ అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అక్కడికి వెళ్తానో లేనో అని నేను కోటికి వెళ్ళినప్పుడు తీసేసుకున్నాను అనమాట రాఖీస్. అండ్ ఇంకొక 2 అయితే నేను ఆల్రెడీ డిఐవై చేశాను, చూసుంటారు కదా మీరు ఆల్రెడీ వీడియోలో. సో ఇవి అనమాట, ఇవి 2. అంటే నా దగ్గర అవి బీడ్స్, అవి కుందన్స్ అవి ఉండే. సో ఇంకొక చిన్న పేపర్ పైన అలా పెట్టేసి ఇంకా దానికి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సో అలా అయితే కట్టేశాను. నాకైతే ఇవి 2 రాఖీలు చాలా బాగా నచ్చాయండి. అండ్ నెక్స్ట్ డే రోజు రాఖీకి ఇలా మనం పెడతాం కదా, లైక్ కుంకుమ, పసుపు అవన్నీ పెట్టి మనం రాఖీకి తాళీ లాగా ప్రిపేర్ చేస్తాం కదా. సో నేనైతే ఇలా సింపుల్గా పెట్టానండి. అంటే ఇవి 2 బ్రాస్లో అప్పుడెప్పుడో తీసుకున్నాను ఆగ్రోమాకి వెళ్ళినప్పుడు. సో అలా రాఖీలు, స్వీట్లు, కుంకుమ అండ్ దియాస్. అది హ్యాపీ రక్షాబంధన్ అని ఒక కార్డు ఇది దేనికో వచ్చిందనమాట. సో అది కూడా కొంచెం మంచి సూట్ అవుతుంది కదా అని అలా అయితే పెట్టాను, అలా అయితే డెకరేట్ చేశాను. సో ఇంకా రాఖీ అందరికీ కట్టేసిన తర్వాత ఆ రోజు లంచ్ అయితే మంచి వెజ్ బిర్యానీ అండ్ వంకాయ మసాలా అనమాట. సూపర్ టేస్ట్ ఉండే, బాగా ఎంజాయ్ చేశానండి. సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.